సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. లోకసువార్త 2:14 ప్రైజ్ జీసస్. ఈరోజు December 26 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అన్నా. నేను జరిగిపోయింది కదా పండగ, ఈ నెల అంతా చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, గ్రాండ్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రపంచం అంతా అంబరానంటే సంబరాలు చేసుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది? ఆయనకు మహిమ ఎవరు ఆయనకి ఇష్టంగా క్రీస్తుని హృదయాల్లో చేర్చుకుంటారు, క్రీస్తుని కుటుంబాల్లో చేర్చుకుంటారు, సమాధానముతో ఉంటారు, యేసులా జీవించడానికి, యేసులా క్షమించడానికి, యేసులా ప్రేమించడానికి, లోతైన రక్షణ పొందడానికి ఇష్టంగా ఎవరైతే మారుతారో అలాంటి వారి బట్టి దేవునికి మహిమట, వారికి ఇక్కడ సమాధానం, దీవెనలు, ఆశీర్వాదం అంట. ఆ కృపంతా అలగ దొరుకుద్ది అంతే. అటు పరలోక రాజ్య ప్రవేశము, దీవెన, ఇక్కడ దీవెనలే, సమాధానమే, ఆనందమే, ఆశీర్వాదమే. ఎస్. కనుక నిన్నటి కాలమందు వర్తమానాలు విన్నారు. స్నేహితులారా, క్రీస్తుని హృదయంలో చేర్చుకున్నావా? చేర్చుకోకపోతే ఈ రోజున చేర్చుకో. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలిన కొన్న సమయం రాయబడింది. రక్షణ పొందలేదా? రక్షణ పొందావా? రాకటికి సిద్ధపడు. ఒకవేళ పడిపోయావా? తిరిగిలే. మళ్ళీ క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు ఆయన తిరిగి నీలో మళ్ళీ ప్రవేశిస్తారు. తిరిగి జన్మించిన అనుభవం దేవుడు నీకు ఇస్తాడు. న్యూ బిగినింగ్ ఇస్తాడు. దేవుడు నిన్ను బలపరిచి నూతన సంవత్సరానికి మనల్ని సిద్ధపరచునుగాక. మన ప్రతి అవిధేతను సరి చేసుకుని కొత్త సంవత్సరానికి సిద్ధపడదాం. మన హృదయాల్ని మార్చుకుందాం. నూతన ఆత్మతో నూతన శక్తితో నింపుకుందాం. నూతన క్రియలు మన జీవితంలో చేయమని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన, ఆశ్చర్యకరణ. నిన్నటి మందు గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే కృపనిచ్చావయ్యా. అంబరాలంటే సంబరాలు చేసేటువంటి కృపనిచ్చావు. అలాగే మా హృదయాల్లో కూడా మీ ఆత్మకు చోటిచ్చి, మీ సంతోషాన్ని చోటిచ్చి, నీ కృపను పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎప్పుడు మమ్మల్ని బట్టి మహిమ మా హృదయాల్లో మిమ్మల్ని చేర్చుకుని మీకు ఇష్టానుసారం మేము బతికినప్పుడే కదా, మా కుటుంబాలను చేర్చుకున్నప్పుడే కదా, అనేకుల మధ్య మేము ఆయన నీ ప్రేమతో చూసినప్పుడే కదా. కనుక సమాజంలో కూడా మేము నీలా ఉండాలి, ఇంట్లో మీలా ఉండాలి, ఒంటరిగా మీలా ఉండాలి. నేను చేర్చుకుని నీకు ఇష్టంగా మేము బతకాలి. నీ మహిమ తేవాలి. ఆ మేర కృపనివ్వండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి, ఎవరు విధంగా వారిని తిరిగి ఆయన సరిచేయండి. రక్షణ పొందాలి. జనవరి 1కి బాప్టిసాలు సిద్ధపడాలి. అయా, రక్షణ పొందాలి. అక్కడికి సిద్ధపడుతూ అనేకుల్ని బలపరచాలి. పడిపోయిన తిరిగి లేవనెత్తండి, స్థిరపరచండి, నీలో కృప చూపించండి. ప్రతి ఒక్కరికి నీ దీవెన దయచేయండి. అయా, న్యూ ఇయర్కి మమ్మల్ని సిద్ధపరచండి. మా గతంలో ఏవైతే ఈ ఇయర్లో బలహీనతలు, అవిధేయతలు, భక్తిహీనతలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించి నూతన హృదయం, నూతన ఆత్మ, నూతన శక్తితో, నూతన మనసుతో నింపండి. అలాగే ఈరంతా కాచి కాపాడాం. థ్యాంక్స్ గివింగ్ సండే వచ్చే సండే ఆ మేర కృప చూపించి గొప్ప కార్యాలు చేయమనివ్వండి. యేసు నామములో బలపరి జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్లు ఇవ్వండి, దీవించండి. సంఘాన్ని దీవించి వృద్ధిలో చేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దేవుడు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే సండే థ్యాంక్స్ గివింగ్ సండే. సంవత్సరం అంతా కృపలో దేవుడు కాచి కాపాడారు. సాక్ష్యాలు ఇద్దాం. ఎక్కువ టైం మీకే, ఒక్కొక్క వర్షపు నేను తక్కువ టైం తీసుకుంటాను. సాక్ష్యాలు ఇవ్వాలి. మర్చిపోవద్దు. ఆయన స్తుతించి కనపరచాలి. ఎవరు మిస్యూజ్ ఏముంది, మళ్ళీ 31st వెళ్దామని ఆలోచన పెట్టుకోవద్దు. ఈ సండే ఎవ్వరు మిస్ కావద్దు. ఓకేనా? అలాగే రేపు సాటర్డే కాబట్టి స్పాన్సర్ మీట్ ఉంటుంది. ఆ విషయాల్లో సిద్ధపడేవాళ్ళు సిద్ధపడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.